యేసుక్రీస్తు ఏం అడిగాడు? బాగుపడగోరుతున్నావా అని అడిగాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చెప్పాలి? నేను చేసినటువంటి పాపానికి శిక్షగా నాకు ఈ అనారోగ్యం వచ్చింది. నేను బాగుపడుతున్నా ప్రభువా అని చెప్పి అనాలి. కానీ అతను చేసినటువంటి పాపాన్ని కప్పెడుతున్నాడు. ఒక మాట ఉంటుంది బైబిల్‌లో, పాపములను కప్పెట్టువాడు వర్ధిల్లడు గాని, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని ఉంటుంది. ఉదాహరణకు ఆదాము, హవ్వని ఒక తోటలో పెట్టినప్పుడు దేవుడు వచ్చి, ఆదామా నీవెక్కడా అని అడిగినప్పుడు ఆదాము యథార్థంగా ఒప్పుకోవాల్సింది. ఒప్పుకోలేదండి. నేను దిగంబరునని ఎరిగి, ఎవరంట? దిగంబరునని ఎరిగి, దానికి ముందు దేవుడు ఒక మాట చెప్పాడు. నేను చెయ్యొద్దన్న పనిని మీరు చెయ్యొద్దు. నేను ఏ పనైతే చెయ్యొద్దు అంటానో ఆ పని మీరు చెయ్యొద్దు అంటాడు. కానీ దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఏ పనైతే చెయ్యొద్దు అన్నాడో ఆ పని